గాయ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక మాస్ డైలాగ్తో అయితే వీడియో ఎడిటింగ్ చేశాను. చాలా బాగా అయితే వచ్చింది. మీరు కూడా మీ ఫొటోస్తో ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఎవడనుకున్నా వచ్చినాడు సౌండ్ అయితే మీట్లో పెట్టాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల. మీరు ఒకవేళ ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ లో జాయిన్ అయితే అవ్వండి. కింద డిస్క్రిప్షన్ అయితే లింక్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడైతే మీకు ఒక ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ప్రాజెక్ట్ కోసం ఆ డిస్క్రిప్షన్ లో ఫుల్ ప్రాజెక్ట్ అలాగే ఫాంట్ లింక్ కూడా ఇచ్చాను, వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. లేకపోతే నేను టెలిగ్రామ్ లో కూడా అప్లోడ్ చేస్తా, వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా అయితే చెప్తా గాయస్. ఓకే గైస్, ప్రాజెక్ట్ ఓపెన్ చేసాక ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ కెమెరా సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఈ ఫాంట్స్ అయితే ఏమైతే టచ్ చేయొద్దండి. కొంచెం ముందుకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చూసుకోవచ్చు, ఇక్కడ ఫోటో అయితే ఉంది కదా. సింపుల్గా ఈ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే కలర్ ఫీల్డ్ ఉంది కదా, ఈ కలర్ ఫీల్డ్కి అయితే వెళ్ళండి. వెళ్ళేసి స్టార్ ఐకాన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మీకు ఏదైనా మీకు ఇష్టం వచ్చిన ఫోటో అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఏదో ఒకటి అయితే జస్ట్ చేస్తున్నాను. చూసుకోవచ్చు, ఇలా అయితే వస్తుంది. సారీ, దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది కదా, చూసుకోలేదు. మీరైతే తప్పకుండా బ్యాక్గ్రౌండ్ అయితే ఉండిందే పెట్టుకోండి. అంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయకుండా ఉంటుంది కదా ఫోటో, అదైతే పెట్టుకోండి సింపుల్గా. ఓకే, నేనైతే ఇది పెడుతున్నాను. చూసుకోవచ్చు, దీనికైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయలే కదా. చూసుకో, ఇలా అయితే వస్తుంది. చూసుకోవచ్చు కదా, ఇలా అయితే వస్తుంది. సేమ్ అంతే, మీరు ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు. ఓన్లీ సింపుల్గా ఫొటోస్ చేంజ్ చేసుకోవడమే అంతే. ఇక్కడ ఫోటో ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. చూసుకోవచ్చు, ఇక్కడైతే ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కలర్ ఫీల్డ్కి అయితే వెళ్ళండి. స్టార్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ ఇక్కడ కూడా అంతే, మీకు ఇష్టం వచ్చిన ఫోటో అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఇదైతే పెడుతున్నాను జస్ట్. చూసుకోవచ్చు, ఇలా అయితే వస్తుంది. చూసుకోవచ్చు, ఇలా అయితే వస్తుంది. అంతే గైస్, ఈజీగా అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ అన్ని ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ సింపుల్గా అయితే రీప్లేస్ చేసుకోండి. ఓకే గైస్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. నచ్చితే సపోర్ట్ అయితే చేయండి.